తమిళనాడు రాజకీయాల్లో ఒకే ఒక్క పేరు ఎక్కడ చూసినా అదే చర్చ. తలపతి విజయ్ సినిమాల్లో హిట్ అంటే హిట్, కానీ ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఎంట్రీ అంటే ఎంట్రీ అన్నట్టు అయిపోయింది. టీవీకే తమిళగా వెట్టిగా కచ్చుకం కేవలం ఒక పార్టీ పేరు కాదు, ఒక పొలిటికల్ షాక్ వేవ్గా మారుతుంది. డిఎంకే ఏఐడిఎంకే అని పాత రెండు ధృవాల మధ్య ఇప్పుడు ఒక కొత్త ధృవం పుట్టినట్టు రాజకీయ వాతావరణం మారిపోయింది. తమిళనాడు రాజకీయాల్లో నటుడు రావడం కొత్త కాదు, కానీ విజయ్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ రావడం మాత్రం పార్టీలకు నిద్ర లేకుండా చేసింది. ఈ ఎంట్రీకి ఇంకో బూస్ట్ ఇచ్చింది. టీవీకేకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన విజిల్ సింబల్. తమిళనాడులో విజిల్ పోడు అనే పదమే ఒక కల్చరల్ మోడ్. ఇది విజయ్ ఫ్యాన్స్ కి ఒక ఎమోషన్. ఇప్పుడు అదే ఎమోషన్ ఓట్ బ్యాక్స్ దగ్గరికి వెళ్తుందా అనేది అసలు ప్రశ్న. సింబల్ రావడం అంటే పార్టీకి అధికారిక గుర్తింపు మాత్రమే కాదు, రాజకీయాల్లో క్లియర్గా నిలబడే ఐడెంటిటీ కూడా. ఈ ఒక్క సింబల్తో టీవీకే ఫ్యాన్స్లో హడావిడి పెరిగింది. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్, రోడ్లపై ఫ్లెక్సీలు, ఇది మా సిగ్నల్ అనే ఓనర్షిప్, ఇవన్నీ ఇతర పార్టీల్లో గుబులు పెంచాయి. విజయ్ హంగామాకు బ్రేకులు వేసేందుకు బీజేపీ రంగంలోకి వచ్చింది. తమిళనాడు బీజేపీ చీఫ్ నైనా నాగేందర్ చేసిన విమర్శలు ఒక్కసారిగా హాట్ అయ్యాయి. విజయ్ పార్టీకి పాలసీ ఏమిటి, అజెండా ఏమిటి అనే ప్రశ్నలు అడిగారు. బయటకు చూస్తే ఇది ఒక సాధారణ రాజకీయ విమర్శ, కానీ లోపల చూస్తే ఇది ఒక స్ట్రాటజిక్ ప్రెషర్ అని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. విజయ్ని పూర్తిగా శత్రువుగా మార్చకుండా, కానీ పూర్తిగా ఫ్రీగా కూడా వదలకుండా ఒక మధ్యస్థ పద్ధతిలో టార్గెట్ చేయడం అనే టోన్ బీజేపీ విమర్శల్లో కనిపించింది. కానీ ఈ విమర్శలు ఒక్కసారిగా వేరే దిశకు వెళ్లాయి. హీరోయిన్ త్రిష పేరు తెరపైకి రావడంతో బీజేపీ చీఫ్ నయనా నాగేందర్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం చేసింది. త్రిష తక్షణమే స్పందించి తనను రాజకీయాల్లోకి లాగొద్దని, వ్యక్తిగత విషయాలపై వ్యాఖ్యలు చేయొద్దని ఘాటుగా ఖండించింది. ఇది కేవలం సెలబ్రిటీ స్పందన మాత్రమే కాదు, రాజకీయ విమర్శలు పర్సనల్ అయ్యే ప్రమాదాన్ని కూడా చూపించింది. తమిళనాడులో సినిమా రాజకీయాలు కలిసిపోయినప్పుడు ఇలాంటి సైడ్ స్టోరీలు వేగంగా పెద్దవిగా మారుతాయి. కానీ ఈసారి త్రిష ఖండన వల్ల బీజేపీకి ఒక చిన్న ఇమేజ్ డ్యామేజ్ అయిందని కూడా కొందరు విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు అసలు ఆఫ్ ది రికార్డ్ గాసిప్ ఏంటంటే, బీజేపీ విజయ్ని తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నాలు చేస్తుందా? రాజకీయ వర్గాల్లో ఈ మాట చాలా రోజులుగా నడుస్తుంది. ఎందుకంటే బీజేపీకి తమిళనాడులో పెద్ద సమస్య ఓట్ల శాతం కొంచెం పెరుగుతున్నా సీట్లుగా మారడం లేదు. డిఎంకే ఫ్రంట్ బలంగా ఉంది. ఏఐఏడిఎంకే కూడా ఇంకా పెద్ద ఓటు బ్యాంక్. ఈ మధ్యలో విజయ్ లాంటి మాస్ ఫేస్ వస్తే అతన్ని పూర్తిగా ఎదురుగా నిలబెట్టుకోవడం బీజేపీకి ప్రమాదం. అందుకే విజయ్ని టచ్లో ఉంచాలి అనే ఆలోచన ఉందని ఆఫ్ ది రికార్డుగా వినిపిస్తోంది. ఇక్కడే డిఎంకే క్యాంపులో టెన్షన్. ఎందుకంటే విజయ్ తన స్పీచ్ల్లో బీజేపీని మాత్రమే కాదు, డిఎంకేని కూడా టార్గెట్ చేస్తున్నాడు. కరప్షన్, మోసాలు, ప్రజల్ని మభ్యపెట్టడం వంటి పదాలు విజయ్ మాటల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనివల్ల డిఎంకేకి ఒక భయం, యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఒక భాగం టీవీకే వైపు వెళ్లే అవకాశం. అయితే డిఎంకే మరో కోణంలో ఆలోచిస్తోంది. విజయ్ వల్ల ఏఐఏడిఎంకే ఓట్లు చీలితే డిఎంకేకి మళ్లీ లాభం వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అంటే విజయ్ ఎంట్రీ డిఎంకేకి డబుల్ ఎడ్జ్డ్ ஃபோர்டுலா மாறிంది. இல்லாதவர் முதல்ல வீட்டில இருந்து வெளியே வரணும். திரிஷா விட்டு இருந்து முதல்ல வெளியே வந்தா தான் முதல்ல எல்லாமே நடக்க முடியும். இது ஒரு அதாவது குடும்பத்தோட நல்ல உறவு வைக்கணும், நல்ல தலைவர்கள் வழி நடத்தின இயக்கத்தை நல்ல முறையில் சொல்லணும்.
முதல்ல இதுல இருந்து வெளி வரணும். முதல்ல வீட்டுல இருந்து வெளி வந்தாதான் பதிவு பண்றாரு. பாவம், அவர் அனுபவமே இல்லாதவர். முதல்ல வீட்டுல இருந்து வெளியே வரணும். திரிஷாவிட்ட இருந்து முதல்ல வெளியே வந்தா தான் முதல்ல எல்லாமே நடக்க முடியும். இவர் அதாவது குடும்பத்தோட நல்ல உறவு வைக்கணும், நல்ல தலைவர்கள் வழி நடத்தின இயக்கத்தை நல்ல முறையில சொல்லணும். முதல்ல இதுல இருந்து வெளி வரணும். முதல்ல வீட்டுல இருந்து வெளி வந்தாதான் பதிவு பண்றாரு. பாவம், அவர் அனுபவமே இல்லாதவர். முதல்ல வீட்டுல இருந்து வெளியே வரணும். திரிஷாவிட்ட இருந்து முதல்ல வெளியே வந்தா தான் முதல்ல எல்லாமே நடக்க முடியும். இவர் அதாவது குடும்பத்தோட நல்ல உறவு வைக்கணும், நல்ல தலைவர்கள் வழி நடத்தின இயக்கத்தை நல்ல முறையில சொல்லணும். முதல்ல இதுல இருந்து வெளி வரணும். முதல்ல வீட்டுல இருந்து வெளி வந்தாதான் பதிவு பண்றாரு. பாவம், அவர் அனுபவமே இல்லாதவர். முதல்ல வீட்டுல இருந்து வெளியே வரணும். திரிஷாவிட்ட இருந்து முதல்ல வெளியே வந்தா தான் முதல்ல எல்லாமே நடக்க முடியும். இவர் அதாவது குடும்பத்தோட நல்ல உறவு வைக்கணும், நல்ல தலைவர்கள் வழி நடத்தின இயக்கத்தை நல்ல முறையில சொல்லணும். முதல்ல இதுல இருந்து வெளி வரணும். முதல்ல வீட்டுல இருந்து வெளி வந்தாதான் பதிவு பண்றாரு. ఇక్కడే డిఎంకే క్యాంప్లో టెన్షన్. ఎందుకంటే విజయ్ తన స్పీచ్ల్లో బీజేపీని మాత్రమే కాదు డిఎంకేని కూడా టార్గెట్ చేస్తున్నాడు. కరప్షన్, మోసాలు, ప్రజల్ని మభ్యపెట్టడం వంటి పదాలు విజయ్ మాటల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనివల్ల డిఎంకేకి ఒక భయం, యాంటీ ఇంకంబెన్సీ ఓట్లు ఒక భాగం టీవీకే వైపు వెళ్లే అవకాశం. అయితే డిఎంకే మరో కోణంలో ఆలోచిస్తుంది. విజయ్ వల్ల ఏఐఏడీఎంకే ఓటు చీలితే డిఎంకేకి మళ్ళీ లాభం వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అంటే విజయ్ ఎంట్రీ డిఎంకేకి డబుల్ ఎడ్జెస్ ఓట్లా మారింది. ఏఐఏడీఎంకేలో అయితే పరిస్థితి ఇంకా క్లిష్టం. వాళ్లకు విజయ్ అంటే ఒక కొత్త ప్రత్యర్థి మాత్రమే కాదు, తమ సాంప్రదాయ ఓటు బ్యాంకులోకి చొచ్చుకు వచ్చే ప్రమాదం. ముఖ్యంగా యువత, పట్టణ మిడిల్ క్లాస్, సినిమా అభిమానులు, వీళ్ళలో ఏఐఏడీఎంకేకి ఉన్న ఓటు శాతం టీవీకే వైపు షిఫ్ట్ అయితే డిఎంకేకి ఎదురుగా నిలబడే బలం తగ్గుతుంది. అందుకే ఏఐఏడీఎంకే క్యాంపులో విజయ్ ఎంట్రీ డిఎంకే కన్నా మాకే ఎక్కువ నష్టం అనే మాట కూడా వినిపిస్తుంది. ఇప్పుడు ఫ్యాన్స్ హల్చల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తమిళనాడులో విజయ్ అభిమానులు సాధారణ అభిమానులు కాదు, వాళ్ళు ఒక సొంత వ్యవస్థ. ఫ్యాన్స్ అసోసియేషన్స్, రక్తదాన శిబిరాలు, సోషల్ సర్వీస్, సోషల్ మీడియా, వార్ రూమ్ ఇవన్నీ ఉన్న బలమైన నెట్వర్క్. రాజకీయాల్లోకి వచ్చాక ఈ నెట్వర్క్ ఒక పార్టీ క్యాడర్గా మారే అవకాశం ఉంది. ఇతర పార్టీల్లో అసలు గుబులు ఇక్కడే. ఎందుకంటే డిఎంకేకి క్యాడర్ ఉంది, ఏఐఏడీఎంకేకి ఓట్ బ్యాంక్ ఉంది, కానీ టీవీకేకి ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్ ఓటుగా మారితే అది రాజకీయ మ్యాప్ని మార్చేస్తుంది. ఇక్కడ మరో కీలక అంశం విజయ్కు సంబంధించి కేసులు, విచారణలు. రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి కొత్త ఫేస్కు ఒకే రకమైన సమస్య వస్తుంది, లీగల్ ప్రెషర్. విజయ్పై కేసులు, సిబిఐ విచారణలు అనే మాటలు బయటకి రావడం మొదలైంది. ఇది నిజంగా న్యాయ ప్రక్రియలో భాగమా, లేక రాజకీయంగా ప్రెషర్ పెంచే టాక్సికా అనే చర్చ జరుగుతుంది. బీజేపీకి ఇది లాభమా, డిఎంకేకి ఇది లాభమా అనే ప్రశ్నలు కూడా ఇక్కడే మొదలయ్యాయి. బీజేపీ కోణంలో చూస్తే విజయ్పై కేసులు, విచారణలు పెరిగితే టీవీకే బలహీన పడుతుంది అనే అంచనా ఉండొచ్చు. కానీ అది రివర్స్ కూడా కావచ్చు. తమిళనాడులో విజయ్ని టార్గెట్ చేస్తున్నారు అనే నరేటివ్ బలపడితే విజయ్కు సింపతి ఓటు పెరిగే ఛాన్స్ ఉంది. అంటే బీజేపీకి ఇది లాభం కాకుండా టీవీకేకి మరింత బలం ఇచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే బీజేపీ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఆడుతోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. డిఎంకే కోణంలో చూస్తే విజయ్పై విచారణలు పెరిగితే డిఎంకేకి రెండు రకాల ఫలితాలు రావచ్చు. ఒకటి, టీవీకే బలహీనపడితే డిఎంకేకి నష్టం తగ్గుతుంది. రెండోది, టీవీకే బలహీనపడితే ఏఐఏడీఎంకే మళ్ళీ బలపడుతుంది. అంటే డిఎంకేకి టీవీకే పూర్తిగా కూలిపోవడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే డిఎంకేకి కావాల్సింది ప్రత్యర్థి ఓట్లు చీలిపోవాలి. టీవీకే పూర్తిగా పోతే ఓట్లు తిరిగి ఏఐఏడీఎంకేకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అసలు $1 మిలియన్ ప్రశ్న, విజయ్ ఎంట్రీ డిఎంకేకి లాభమా, నష్టమా? రాజకీయ గాసిప్ సర్కిళ్లలో రెండు లైన్లు నడుస్తున్నాయి. మొదటి లైన్, విజయ్ యాంటీ డిఎంకే ఓట్లను చీలుస్తాడు, డిఎంకేకి లాభం. రెండో లైన్, విజయ్ యువ ఓటు, పట్టణ ఓటు తీసుకెళ్తాడు, డిఎంకేకి నష్టం.
ఈ రెండు కూడా నిజమయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే తమిళనాడులో ఓటు షిఫ్టులు ప్రాంతాన్ని బట్టి మారుతాయి. చెన్నై, కోయంబత్తూర్, మదురై, తిరునెల్వేలి ఒక్కో ప్రాంతంలో ఒక్కో లెక్క. ఇక్కడ స్టాలిన్ మళ్ళీ సీఎం అయ్యే ఛాన్స్ అనే ప్రశ్న వస్తుంది. డిఎంకేకి ఇప్పటికీ ఒక పెద్ద బలం ఉంది. పార్టీ క్యాడర్, ప్రభుత్వ పథకాలు, అలయన్స్ నెట్వర్క్. కానీ యాంటీ ఇంకంబెన్సీ అనే అంశం కూడా ఉంది. ఈ యాంటీ ఇంకంబెన్సీ ఓటు టీవీకి వైపు వెళ్తే డిఎంకేకి ప్రమాదం. అదే యాంటీ ఇంకంబెన్సీ ఓట్ ఏఐఏడిఎంకేకి కాకుండా టీవీకేకి వెళ్ళి ఏఐఏడిఎంకే ఓటు బ్యాంకు కూడా చెల్లితే డిఎంకేకి మళ్ళీ అవకాశం బలపడుతుంది. అందుకే ప్రతిపక్ష ఓట్లు చెల్లితే స్టాలిన్ మళ్ళీ సీఎం అనే అంచనా పూర్తిగా అసాధ్యం కాదు. మరోవైపు టీవీకి గెలవాలంటే విజయ్కు కేవలం ఫ్యాన్స్ సరిపోరు. రాజకీయాల్లో గెలవాలంటే క్యాడర్ ప్లస్ కూటమి ప్లస్ ప్రాంతీయ నాయకత్వం అవసరం. డిఎంకే, ఏఐఏడిఎంకేలు సంవత్సరాలుగా నిర్మించిన గ్రామస్థాయి నెట్వర్క్ ఉంది. టీవీకే ఇప్పుడిప్పుడే దాన్ని నిర్మిస్తోంది. అందుకే విజయ్ ఈ మధ్య పార్టీ నిర్మాణం, బూత్ లెవెల్ టీమ్స్, జిల్లా కమిటీల మీద ఫోకస్ పెడుతున్నాడని వినిపిస్తోంది. ఇక్కడ బీజేపీ మరో గేమ్ ఆడుతుందని కూడా గాసిప్. విజయ్ను పూర్తిగా దగ్గరికి తిప్పుకోలేకపోయినా అతన్ని సాఫ్ట్ టార్గెట్ గా ఉంచి డిఎంకేకి వ్యతిరేకంగా ఒక వాతావరణం క్రియేట్ చేయడం. అంటే టీవీకే ఓట్లు డిఎంకేకి కాకుండా ప్రధానంగా ఏఐఏడిఎంకే నుంచి రావాలని బీజేపీ కోరుకుంటుందనే మాట. ఇది నిజమైతే తమిళనాడు రాజకీయాలు 2026లో ఒక కొత్త మోడల్లోకి వెళ్తాయి. అలాగే డిఎంకే కూడా ఒక కౌంటర్ స్ట్రాటజీలో ఉందని ఆఫ్ ది రికార్డ్ టాక్. విజయ్ను ఓపెన్ గా ఎక్కువగా టార్గెట్ చేయకూడదు, ఎందుకంటే అది అతన్ని మరింత పెద్దదిగా చేస్తుంది. అందుకే డిఎంకే టోన్ ఎక్కువగా విజయ్ అనుభవం లేని వ్యక్తి అనే లైన్లో ఉంటుందని చెబుతున్నారు. అంటే దాడి చేయాలి కానీ హీరోని చేయకూడదు. ఇదే డిఎంకే స్టైల్ అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.